రైట్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్ కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నందినగర్లో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం కేసీఆర్ నివాసంలోకి వెళ్లారు. కేసీఆర్ నివాసానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్తో పాటు మా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా స్వాగతం పలికారు. కేటీఆర్ తోడుకొని లోపలికి తీసుకెళ్లాడు. ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ను జగన్ పరామర్శిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గత నెల 7వ తారీఖు నాడు ఫామ్ హౌస్లో కేసీఆర్ కాల్జారి పడ్డారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన యశోద హాస్పిటల్ తరలిస్తే అక్కడ వెంటనే తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స కూడా చేశారు. చేసిన తర్వాత అక్కడ దాదాపు వారం రోజుల పాటు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత డిశ్చార్జ్ చేశారు, ఇంటికి పంపించారు. నందినగర్ నివాసంలో నేను విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 6 వారాల పాటు కేసీఆర్కి విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు చెప్పారు. అయితే ఆసుపత్రిలో కేసీఆర్ సర్జరీ తర్వాత ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులంతా కూడా కేసీఆర్ను పరామర్శించారు. అయితే అప్పట్లోనే జగన్ ఆసుపత్రికే వస్తారని అనుకున్నప్పుడు కూడా కొంచెం షెడ్యూల్ కారణంగా, బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ రాలేకపోయారు. ఈరోజు జగన్ మాజీ సీఎం కేసీఆర్ను ప్రస్తుతం అయితే పరామర్శిస్తున్నారు. అయితే ఈ పరామర్శ తర్వాత రాజకీయమైన అంశాలు కూడా ఈ మీటింగ్లో వచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్లో అప్పటి సీఎం కేసీఆర్ను కూడా మర్యాదపూర్వకంగా కుటుంబంతో కలిశారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్ అప్పుడు కూడా జగన్ను కేసీఆర్ ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత విశాఖ శారదా పీఠానికి కేసీఆర్ వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ను కలిసిన పరిస్థితి అయితే మనం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా కేసీఆర్తో జగన్ భేటీ కాలేదు. కానీ 2018 తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మాత్రం కేసీఆర్ జగన్కు సహాయ సహకారాలు కూడా అందించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. చాలా 2014 నుంచి 19 వరకు చాలా సఖ్యతగానే ఇరువురు నేతలు ఉన్నప్పటికీ తర్వాత కొన్ని రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి వివాదాలు ఉండడంతో జగన్ కానీ అటు కేసీఆర్ కానీ కలుసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమస్యలు చాలా వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అటు ఏపీ మంత్రులు కావచ్చు, తెలంగాణ మంత్రులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ సందర్భంలో కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా జగన్పై విమర్శలు చేయలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సైతం కేసీఆర్పై విమర్శలు చేయని పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఇద్దరు సఖ్యతగా వ్యక్తిగతమైన సఖ్యతగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు అయితే మారిపోయాయి. వైఎస్ షర్మిల ఈరోజే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ రాజకీయాల్లో కూడా పెనుమార్పులు సంభవించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మార్చారు. ఈ నేపథ్యంలో కొంత రాజకీయంగా ఒక అలజడి వాతావరణం కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనేది చెప్పే పరిస్థితి అక్కడ కనిపించడం లేని నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఏపీలో పిసిసి అధ్యక్ష పదవిలో ఏ రోల్ పోషిస్తుంది అనేది మాత్రం చాలా ఇంపార్టెన్స్ మారింది. గతంలో వైఎస్ఆర్టీపీ పార్టీగా తెలంగాణలో షర్మిల ఇక్కడ పాదయాత్ర చేసింది. కేసీఆర్ గవర్నమెంట్ను తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ఏపీలో తన రాజకీయంగా ఎంట్రీని షర్మిల ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ని కలవడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఈ భేటీలో ఎలాంటి ఆసక్తికర ఎలాంటి రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుందనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మాత్రం షర్మిల ఎంట్రీతో మాత్రం సీన్ అయితే మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో రాజకీయాలపై కొన్ని సలహాలు సూచనలు కూడా కేసీఆర్ దగ్గర జగన్ తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్ చందు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. కేసీఆర్తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నందినగర్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. కేసీఆర్తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నందినగర్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే ఆయన హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని పరామర్శించడానికి రావడం జరిగింది. రైట్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. కేసీఆర్తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నందినగర్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రైట్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారని, కేసీఆర్తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నందినగర్లో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి, వీరిరువురి కలయిక ఎలా చూడొచ్చు అంటారు? ఇటుపక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఇటుపక్క జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని కలవడం, ఈ రెండు పరిణామాలు ఒకే రోజు చోటు చేసుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? డీటెయిల్స్ ఏంటి? కాసేపు క్రితమే నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. తాడేపల్లి నుంచి 10 గంటలకు బయలుదేరిన ఫ్లైట్ లో బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి 11:20 హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంది. అక్కడ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వారు చేరుకున్నారు. ఆ తర్వాత నందినగర్ లో నివాసంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ జగన్ కు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ ను పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి వెంట
ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇవాళ వారితో కలిసి వచ్చారు. ఇటీవల కింద పడిన కేసీఆర్ కాల్జార్ కింద పడిన నేపథ్యంలో హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను వైద్యులు చేశారు. అనంతరం సుమారు 4 వారాల పాటు రెస్ట్ లో ఉండాలని చెప్పే నేపథ్యంలో నందినగర్ లో తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇవాళ గత కొన్ని రోజులుగా కేసీఆర్ కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఏర్పాటు చేస్తూ మనకు తెలుస్తుంది. కానీ తెలంగాణలోని ఎలక్షన్స్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత పోస్ట్ పోన్ జరిగినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్టకేలకు ఇవాళ ఉదయం పూట తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి జగన్ కాసేపు క్రితమే నందినగర్ లో నివాసంలో చేరుకొని కేసీఆర్ పరామర్శించారు. వీరిరువురి మధ్య కూడా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. తొలుత అంటే ఏ విధంగా జరిగింది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం హిప్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అడిగినట్టు కూడా కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నట్టు జగన్ అక్కడున్న వర్గాల సమాచారంగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత లంచ్ కేసీఆర్ తో పాటు లంచ్ కూడా జగన్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అంటే మొత్తంగా ఇవాళ జరిగిన పరిణామాలు చూసినట్లయితే ఒకవైపు తన సోదరు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడం, ఇవన్నీ కూడా జరిగే పరిణామాలు కూడా జరిగే వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కొద్దిసేపు వారు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఏపీ రాజకీయాలు అదేవిధంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి వీరి మధ్య చర్చకు రానున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మరో 2 నెలల్లో ఏపీలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జగన్ కు అదేవిధంగా కేసీఆర్ ఉన్న సాహిత్యం నేపథ్యంలో కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రితం సారి కూడా ఎన్నికల సందర్భంగా కొన్ని సూచనలు కూడా సలహాలు కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలిసిన నేపథ్యంలో ఈసారి కూడా ఈ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఏ విధమైన వ్యూహం అనుసరించాలి అనే అంశాలను కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, కేసీఆర్తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నందినగర్లో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న విషయం కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందు. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వచ్చారు. ఆయనను ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. ఏకాంతంగా ఇద్దరు భేటీ కూడా అయ్యారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి జగన్కు కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాసరావుతో పాటు మిగతా నేతలంతా కూడా పుష్పగుచ్చం వచ్చి ఇంట్లోకి తీసుకువెళ్లారు. ముఖ్యంగా చూసినట్టయితే ప్రస్తుతం మనం కేసీఆర్ నివాసం వద్ద చూస్తున్నాం. ప్రధానంగా గత నెల అర్ధరాత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో జారి కింద పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటనే యశోద వైద్యులు చికిత్స చేశారు. చికిత్స చేసిన తర్వాత ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అతను డిశ్చార్జ్ చేశారు. నందినగర్ నివాసానికి తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి ఆయన విశ్రాంతి ఇస్తున్నారు. ముఖ్యంగా 6 వారాల పాటు విశ్రాంతి అవసరం కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతమైన ప్రశ్నలోనే ఉన్నారు. అయితే ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూడా కేసీఆర్ ని పరామర్శించారు. అదేవిధంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇంకా పొలిటికల్ లీడర్లే కాదు అదే సిటీ ప్రముఖులంతా కూడా వచ్చి పరామర్శిస్తారు. ఆ సమయంలోనే
జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి పరామర్శిస్తారని అందరూ అనుకున్నప్పుడు కూడా కొంత బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు. ఇప్పుడు ఈ రోజు తాడేపల్లి నుంచి ఆయన వచ్చారు. ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే శివరెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ ను పరామర్శించారు. ప్రస్తుతం ఇరువురు భేటీ అయితే కొనసాగుతా ఉంది. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రగతి భవన్ లో అప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన కలిశారు పర్యవేక్షకంగా. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్కి జగన్ ను కేసీఆర్ ఆహ్వానించారు. అప్పుడు కూడా ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ విశాఖ సాగాది డాక్టర్ కరుణానందేంద్ర స్వామిని కలిసినప్పుడు కూడా జగన్ అక్కడ కేసీఆర్ ని కలిశారు. అప్పటి నుంచి పెద్దగా కలిసిన దాఖలాలు అయితే లేవు. అప్పటి నుంచి కొంత రాజకీయంగా చక్కటిగానే ఇరువురు ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదే సీఎం కేసీఆర్ చక్కటిగానే వ్యవహరిస్తూ వచ్చారు. ముఖ్యంగా 18 ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన సహకరించారు. కేసీఆర్ కూడా అక్కడి నుంచి బాగా చక్కటిగా ఉంది. తర్వాత మాత్రం కొంత గ్యాప్ అయితే కనిపించింది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమస్యల నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి గ్యాప్ అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే పలు మంత్రులు కూడా పలుమార్లు అసలు ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎవరు రాజీ పడే ప్రసక్తి లేదని పెద్ద విమర్శలు చేస్తున్నారు. కరెంట్ ఇష్యూ మీద విమర్శలు చేస్తున్నారు. అక్కడ రోడ్ల పైన విమర్శలు చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇరువురు నేతలు భేటీ లేదు, పరస్పరం మాట్లాడుతుంది లేదు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం కొంత పొలిటికల్ గా ఏపీలో సమీకరణాలు కూడా మారుతా ఉన్నాయి. మొన్నటి వరకు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీని నడిపారు, పాదయాత్ర చేశారు, పాదయాత్రతో పాటు చేశారు. ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందిగా పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎలక్షన్లలో పోటీ చేస్తూ అంటున్నప్పుడు కూడా షర్మిల అయితే పోటీ చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ప్రస్తుతం ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాన్ని కలిసి కాంగ్రెస్ తీర్థం గురపించుకున్నారు, పార్టీని విలీనం చేశారు. రేపు భవిష్యత్తులో ఏపీలో పిసిసి అధ్యక్ష పదవి కూడా వైఎస్ షర్మిల కట్టబెడతారని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్న పరిస్థితి. ఒకవేళ వైఎస్ ఏపీలో పార్టీని పార్టీని ముందుకు తీసుకెళ్తే మాత్రం కొంత అది వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ గా మారే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా వైసీపీకి చేశారు. ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్కే లాంటి నేతలు కూడా రాజీనామా చేసి శరీరంలో వెంట నడిపేందుకు కూడా పావులు కలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భవిష్యత్తులో మరో కొంతమంది నేతలతో కూడా షర్మిల బాటలో నడిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఏం చర్చిస్తున్నారని మాత్రం ఆసక్తికరంగా మాత్రం ఖచ్చితంగా ఇద్దరు నేతలు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇద్దరు రాజకీయంగా ఉద్దండులు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ గా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైంది. ముఖ్యంగా ప్రజలు మార్చుకోవడంతో పరాజయం పాలైందని పార్టీ వర్గాలు చెప్తున్నారు. కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి జరిగిన సిచ్యువేషన్ అక్కడ మాత్రం జగన్ అభ్యర్థులను మారుస్తా ఉన్నారు ముందుగానే, ఎలక్షన్ ముందుగానే. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ నేతలంతా కూడా బయటకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇది డ్యామేజ్ గా మారే అవకాశం ఉంటుందా, అసలు భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలని దానిపైన ఇరువురు నేతలు సమావేశాలు జరిపినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. మరోవైపు సమాజంలో ఆయన ఎలా కింద పడ్డారు, ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ ని జగన్ అడిగి తెలిసినట్టుగా కూడా మనకు తెలుస్తాం. మొత్తంగా చూసినట్టు ఇరువురు భేటీ మాత్రం 2 రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇరువురు నేతలు కలవడం ఇక పొలిటికల్ గా కూడా చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య చాలా సమస్యల నేపథ్యంలో చాలా విధమైన సమస్యలకు సంబంధించి ఇరువురు నేతలు కూర్చొని మాట్లాడేటువంటి దాఖలాలే లేవు. పరస్పరంగా రాజకీయంగా మాత్రమే వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు తప్ప విభజన సమస్యలపై పెద్దగా ఇరువురు మాట్లాడలేదు లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల ముందు కూడా నాగార్జున సాగర్ డ్యామ్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు పెట్టింది. అటు ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా పెద్ద ఎత్తున గొడవలు. ఆ సమయంలో కూడా పెద్దగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ టీఆర్ఎస్ పెద్దగా స్పందించిన పరిస్థితి జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరువురు కలిసి కలవడం మాత్రం పెద్ద ఇంట్రెస్టింగ్ అని ఉందని చెప్పవచ్చు. మొత్తం క్రితంగా చూసినట్టయితే ఇంకా దాదాపు 10-15 నిమిషాల పాటు భేటీ అయితే కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత కాబట్టి కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ భేటీ అయితే కొనసాగే అవకాశం అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. గాయత్రి.
రైట్ చందు, గత ఎన్నికల్లో కూడా అప్పుడే సీఎంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ సీఎం జగన్కి సపోర్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే సలహాలు సూచనల కోసం ఏదైనా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా? ఇటు బీఆర్ఎస్ అధినేత అంతకుముందు ఈ ఎలక్షన్స్కి సంబంధించి చేసిన పొరపాట్లు ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి చేయకుండా ఉండడానికి ఎటువంటి సూచనలు ఇచ్చే అవకాశం ఉందా? ఆ సూచనల మేరకు ఒక సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది టికెట్ల కేటాయింపుకు సంబంధించి? ప్రస్తుతం అయితే మనం చూస్తా ఉన్నాం, త్వరలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఒక రాజకీయంగా కొన్ని వ్యూహాలు ఇవన్నీ ప్రతి ఎవరైనా ఏ పొజిషన్ ఉందో అలా ఖచ్చితంగా మనకి ఆలోచించాల్సింది, వ్యూహాలు పన్నాల్సింది. వ్యూహాల ప్రకారమే ఎన్నికలకు పోటీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే కేసీఆర్ కూడా కొన్ని సలహాలు సూచనలు జగన్ అడిగాల్సిన అవకాశం ఉంటుంది. మరోవైపు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ లో మార్చిన తర్వాత కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలకు వెళ్ళారు, పార్టీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏపీలో ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ఏపీ సూచనగా నియమించారు. కానీ అక్కడ పెద్దగా యాక్టివిటీ అయితే లేదు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాపు రాజకీయం అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాపులు అంటే ఎప్పుడైతే శోభ అనేది మాత్రం కొంత స్వతంత్ర గానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అధ్యక్షులు కాపునైతే అదేవిధంగా కూడా పద్మనాభం లాంటి నేతలంతా కూడా జగన్ వెంట ర్యాలీ అవుతారని హెచ్చరిస్తా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ అక్కడ పోటీ చేస్తుందా అనే లేకపోతే వైసీపీకి సపోర్ట్ చేస్తుందా అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయాన్ని ఆ విషయాలు కూడా ప్రస్తుతం ఈ యొక్క భేటీలో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఏపీ రాజకీయాలు కొంత డిఫరెంట్ గానే ఉంటాయి. ఎందుకంటే టీడీపీ బలంగానే ఉంది, అటు జనసేన బలంగానే వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కూడా ఆల్మోస్ట్ ఖరారైన చెప్పవచ్చు. బీజేపీ కూడా భవిష్యత్తు పొత్తు కూడా అవసరం నేపథ్యంలో వైసీపీకి ఒంటరిగానే మరో దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కూడా ఆ దిశగా ఆ చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు దేశ దగ్గర ఎన్ని అంశాలు కూడా చర్చలు కనిపిస్తా ఉంది. రైట్ చందు, భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? లోటస్ పాయింట్కి వెళ్ళనున్నారా లేకపోతే తాడేపల్లి ఇవ్వడానికి చేరుకోనున్నారా? కేసీఆర్తో భేటీ తర్వాత డైరెక్ట్ గా జగన్ ఎయిర్పోర్ట్ కి వెళ్తారా కలిసి మళ్ళీ ఆయన తాడేపల్లికే బయలుదేరి వెళ్ళే కోసం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికైతే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 20 నిమిషాలుగా 10-15 నిమిషాలు భేటీ అవసరం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇరువురు నేతలు చాలా కాలంగా కలుసుకోలేదు కాబట్టి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి కాకపోతేనే జగన్ కలిసి బయలుదేరి డైరెక్ట్ గానే ఎయిర్పోర్ట్ కి వెళ్తారని కూడా పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు. రైట్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు.
ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. కేసీఆర్తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నందినగర్లో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, కాసేపు క్రితమే నందినగర్లోని కేసీఆర్ నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ను ఆయన పరామర్శించారు. అనంతరం వారిరు మధ్య భేటీ జరిగినట్టు మనకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఏపీ ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ప్రధానంగా ఇటీవల తెలంగాణ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కాలు జారి కింద పడడంతో కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 4 వారాల పాటు ఆయన విశ్రాంతిలో ఉండాలని చెప్పి వైద్యులు సూచించడంతో ప్రస్తుతం నందినగర్ లో తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇవాళ కాసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ అయ్యారు. తొలుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎలా జరిగింది తర్వాత ఆపరేషన్ తర్వాత ఎలా కోరుకుంటున్నారు అనే విషయాలు మొత్తం కూడా వారిని అడిగి తెలుసుకోవడం మనకు సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత కేసీఆర్ తో పాటు లంచ్ లో కూడా చేయనున్నారు. వీటితో పాటు కేటీఆర్ అదే విధంగా పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇక్కడ నందినగర్ నివాసంతో ఇప్పటికే చేరుకునే నేపథ్యంలో వారందరితో కలిసి ముఖ్యమంత్రి జగన్ తో పాటు కేసీఆర్ కూడా లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత మరోసారి వారిరు కూడా భేటీ అయ్యే అవకాశం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా పలు సూచనలు ఆయనకు చేసే అవకాశం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా ఏపీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల మీద వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రాజకీయ పరిస్థితి తాజాగా, ఎందుకంటే అక్కడ ఏపీలో బీజేపీ అదే టీడీపీ జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి, పలు సర్వేలు రిపోర్ట్ వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ వెనుకబడి ఉన్న ఇలాంటి అన్ని అంశాలు కూడా రాజకీయ పరంగా వారి ఇరువుల మధ్య చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. భోజనం తర్వాత లోటస్ పాండ్ తన నివాసానికి జగన్ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఇక్కడికి జగన్ రాకపోవడంతో నందినగర్ కు సమీపంలోనే లోటస్ పాండ్ ఇల్లు ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ అక్కడ ఉన్న నేపథ్యంలో వారిని కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. మొత్తానికి మరి కాసేపటితోనే వీరి మధ్య భేటీ ముగిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.